నోరేయ ఖేడాలో శుక్రవారం అర్ధరాత్రి చిన్నారిని నిద్రించిన తర్వాత వివాహత అదే గదిలో షెడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన జరిగిన సమయంలో భర్త కూడా నిద్రిస్తున్నాడు. చిన్నారి ఏడుపు విని నిద్ర లేచి చూసేసరికి కళ్ళ ముందే భార్య మృతదేహం వేలాడుతూ కనిపించేసరికి కేకలు వేశాడు. శనివారం ఉదయం తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తెకు బైక్ డిమాండ్ను తీర్చలేదని భర్త అత్తమామలు చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు భర్త మామలను అదుపులోకి తీసుకున్నారు. ఇక విషయానికి వెళ్తే ఫతేపూర్లోని అజోధర్ గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ అతను నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్నాడని చెప్పాడు. అతని 25 ఏళ్ల కుమార్తె అంజలి అలియాస్ గడియాను నౌరేఖేడా నివాసి వికాస్ వాల్మీకి 22 జూన్ 2021 వివాహం చేసుకున్నారు. అతనికి 2 ఏళ్ల కుమారుడు విరాట్ ఉన్నాడు. వికాస్ ఆన్లైన్ కంపెనీ గుండేలో పనిచేస్తున్నాడు. చాలా కాలంగా అల్లుడు, అతని కుటుంబ సభ్యులు కూతురు నుంచి అదనపు కట్నం, బైక్, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రాజేష్ ఆరోపించాడు. తమ డిమాండ్లు నెరవేరకపోగా అతన్ని కొట్టి చిత్రహింసలు పెట్టేవారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూతురు ఫోన్ కూడా వచ్చింది. ఆమె కంగారు చూసింది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఫోన్ వచ్చి కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. భర్త వికాస్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి అందరూ ఇంట్లోనే భోజనం చేశాము. కొట్లాట లాంటిదేమీ లేదు. గుడియ గదిలో పిల్లవాడిని పడుకోబెట్టింది. అతను నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి చిన్నారి ఏడవడం ప్రారంభించి నిద్ర లేచి చూసేసరికి గుడియ మృతదేహం కళ్ళ ముందే వేలాడుతూ కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని దాదానగర్ ఫ్యాక్టరీ ఏరియా అవుట్పోస్టు ఇన్ఛార్జి అంకుర్ మాలిక్ తెలిపారు.